ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటలకి ప్రారంభమై 5 గంటలతో ముగుస్తాయి. 6 గంటల తర్వాత 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఎవరు అధికారాన్ని కైవసం చేసుకుంటారు? బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. అధికారాన్ని దక్కించుకోవాలి ఎలాగైనా. మరి ఆప్ మరోసారి హ్యాట్రిక్ కొడుతుందా అనే విషయాల గురించి మనం చర్చించుకుందాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రత్తిపాటి పుల్లారావు గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. Yes, my name correct. Dr. Prattipati Pullarao. Yes, Dr. Prattipati Pullarao garu. Good morning. No, again. Get it correct. Yes, sir. Bhuvana, sir. This is Bhuvana. Okay. You didn't get my name right, but it doesn't matter. It's all right. Okay. Now you see, I ask you a question again. Chapani. ఎస్ సార్. సో మరి ఈసారి ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. బీజేపీ, ఆప్ అలాగే కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ అయితే నెలకొని ఉంది. అక్కడ ఢిల్లీలో అధికారం చేజించుకోవాలంటే ముఖ్యంగా మహిళా ఓటర్లే ప్రధానంగా డిసైడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమంటారు సార్? అదే పెద్ద విషయం కాదు. మహిళా ఓటర్లు ఒకలాగా వేస్తారు, మగోళ్ళు ఇంకోలాగా వేస్తారని కాదు. కుటుంబాలు జనరల్ గా ఒకేలాగా వేస్తారు. ఎక్కడన్నా 1.1% తేడా ఉంటుంది. ఫ్యామిలీ అంతా 99% ఒకలాగా వేస్తారు. ఒకటి రెండు, కేజ్రీవాల్ హ్యాట్రిక్ కాదు, ఇది 4వసారి. 2013 డిసెంబర్ లో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అవ్వాడు. ఆయన 1 year లో గవర్నమెంట్ పడిపోతే మళ్ళీ 2015లో అవ్వాడు, మళ్ళీ 2020లో అవ్వాడు. సో 3 సార్లు గెలిచేది 4వసారి. ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బీజేపీకి దాదాపు 31 సంవత్సరాలు బట్టి ఎలక్షన్ గెలవలేదు ఢిల్లీలో. ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి పెద్ద పట్టుదల తీసుకుని ఏదైనా ఈ రాష్ట్రం మనం సంపాదించాలి, చిన్న రాష్ట్రమైనా. ఎందుకంటే జూన్ 2024లో రిజల్ట్ బాగా రాలేదు, అన్ని రాష్ట్రాలు గెలుస్తామని చెప్పుకోవటానికి వాళ్ళు చేసే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీకి కేజ్రీవాల్ ఏం చేసేటంటే 2013 నుంచి ఢిల్లీలో స్థానం లేకుండా చేశాడు. పంజాబ్ లో కూడా ఓలగొట్టేశాడు. ఆయనకి 2 నేషనల్ పార్టీలో వ్యతిరేకత, ఆయన మీద ఎవరి మీద లేని వ్యతిరేకత ఉంది కేజ్రీవాల్ మీద. సో అన్ని విధాలుగా వాళ్ళు బలం వాడి చేస్తున్నారు. కేజ్రీవాల్ కూడా చక్కని పరిపాలన, సింపుల్ మ్యాన్ తో స్టార్ట్ అయిన వ్యక్తి లాస్ట్ 5 years లో చాలా కాంట్రవర్సీ వచ్చేస్తుంది. ఇవాళ ఢిల్లీ ఎలక్ట్రేట్ ఎక్కువగా 52%, 60% మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం ఏమీ లేదు ఢిల్లీలో. ఇది ఒకటే ఒక రాష్ట్రం ఇలాంటి పరిస్థితి. వ్యవసాయం లేని మార్జినల్ గా ఏమన్నా 0.1%, 5% చిన్న చిన్న ఫార్మ్లు ఉన్నాయి. సో ఇది వ్యవసాయం లేదు. మధ్యతరగతి వాళ్ళు 52% ఉంటారు. మిగతా వాళ్ళు మిగతా లెవెల్ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇవన్నీ ఉన్నారు. ఇది దీనివల్ల ఆయనకి ఈవేళ ఎలక్షన్ మధ్యతరగతి వాళ్ళు 2013 ఆయనకి వేశారు, మళ్ళీ 2014 బీజేపీ వేశారు. అలా ఆల్టర్నేట్ చేస్తా వచ్చారు మధ్యతరగతి వాళ్ళు. ఈసారి పార్లమెంట్ లో మొన్న 2024 కూడా నరేంద్ర మోడీకి వేశారు మధ్యతరగతి వాళ్ళు. తిరిగి వచ్చేస్తారా కేజ్రీవాల్కి? అది ప్రశ్న ఈవేళ. ఆయనకి వేసే 4 ఓటర్లు, పేద ఓటర్లు ఆయనకి వేస్తారని అందరూ అనుకుంటున్నారు సామాన్యుడు. కానీ మధ్యతరగతి వాళ్ళు ఈ స్వింగ్ మోడీకి వేశారు, కేజ్రీవాల్కి వేశారు. 3 సార్లు జరిగింది. 4వసారి వేస్తారా కేజ్రీవాల్కి వేయరా? అది మెయిన్ ప్రశ్న. దానికి భారతీయ జనతా పార్టీ మేము ఇచ్చిన ఉచితాలన్నీ ఇస్తామని ప్రధానమంత్రి చెప్పారు, ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. అల్లరి చేశారు, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టారు, ఏదో పెద్ద ప్రోపగేండా చేశారు. సక్సెస్ఫుల్ గా చేశారు కేజ్రీవాల్ మీద. కాంగ్రెస్ పార్టీ చేసింది, అలాగే నరేంద్ర మోడీ, బీజేపీ చేశారు. చాలా ఇరకాటంలో ఉన్నాడు. బయటకు వస్తాడా అయితే చాలా కష్టం కనపడుతుంది. ఎందుకంటే ఆ ప్రోపగేండా కరప్ట్ మ్యాన్ అని మనందరం విన్నాం కదా ఆయన అల్లరి. సో ఈవేళ బీజేపీ పవర్కి వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇంకా మనం వెయిట్ చేయాలి. ఇలా మిడిల్ క్లాస్ ఎంతమంది వెళ్తారు ఓటేయటానికి? తగ్గిపోతారా ఉత్సాహం లేకుండా? కేజ్రీవాల్కి ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకుంటారా? చూడాలి. అంటే సార్ ఇక్కడ మిడిల్ క్లాస్ కి మొన్న బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ఇన్కమ్ ట్యాక్స్ రిడమ్షన్ కి సంబంధించి 12 లక్షలు పెంచడం జరిగింది. ఆ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పని అంటున్నారు. ఏమి లేదు, మీరు ఏ సంస్థలో చూసుకున్నా ఎక్కడికో అక్కర్లేదు. మీ ఆఫీస్ లో సర్వే చేయండి, ఎంతమందికి 12 లక్షల పైన ఆదాయం ఉన్నది, ఎంతమంది కింద ఉన్నది. 1% ఉంటుంది. ఏ సంస్థలో చూసినా పెద్ద పెద్ద కంపెనీలు అలాంటివి ఏమైనా ఉన్నాయా నాకు తెలియదు. 12 lakhs ఇన్కమ్ ఎంతమంది ఉన్నారు ఒక వ్యక్తికి? చాలా తక్కువ ఉన్నారు. అది ఉడుకునే అది మేము 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు అని చెప్తాం చేశారు, కానీ అది పెద్ద ఇంపాక్ట్ కాదు.
అది ఊరుకునే వాళ్ళు చెప్పుకోవటానికి టాకింగ్ పాయింట్స్ అంటాం. ఏం పాయింట్స్ ఉన్నాయి? ధర పెరుగుదల సంవత్సరానికి 10-15-20% అవింది కదా. మిడిల్ క్లాస్ సఫర్ అవ్వారు కదా. మీరు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది 5-6% అని చూపెడితే నిత్య అవసరాలు ఒక 10 విషయాలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనుకోండి, మందులు అనుకోండి, స్కూల్ ఎడ్యుకేషన్ అనుకోండి, ఇలాంటి విషయాలన్నింటినీ 15-20-25% పెరిగింది కదా లాస్ట్ ఇయర్ నుంచి. అవును. సో ఈ 12 lakhs ఎవరికి బెనిఫిట్ మీరే చెప్పండి. ఎవరైనా కొద్దిగా ఎక్కువ ఇన్కమ్ ఉంటే 11,75,000 ఉంటే వాళ్ళకి, మళ్ళీ 14 లక్షలు ఉన్న వాడికి ఇంకా ట్యాక్స్ మామూలుగానే పడతారు. సో అది ఒక స్లైట్ ఆఫ్ హ్యాండ్ అంటారు, అంటే ఒక ట్రిక్ అంతే. 12 లక్షల వరకు ఎంతమందికి మీకు తెలుసు 12 లక్షల ఆదాయం ఉన్నవాడు? ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు ఢిల్లీలో? 1,20,000 ఆటోలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీస్ కి 1,00,000 ఆదాయం ఉన్నదా? లేదు కదా నెలకి. అందువల్ల అది దానివల్ల కాదు, కేజ్రీవాల్ మీద కరప్ట్ మ్యాన్, ఇలా చేశాడు, లిక్కర్ స్కామ్ చేశాడు, ఇలా దొరికిపోయాడు, జైల్లో వెళ్ళాడు, అన్ని అబద్ధాలు, ఇది చేయలేదు, అది పెద్దగా అది ఇంటికి వెళ్ళింది ఆ ప్రాపగాండా, వాళ్ళు మంచోడు కాదని. అది అబద్ధం నేను అంటలేదు. దాంతో పెట్టు అద్దాల మేడ గురించి కూడా బాగా ఇష్యూ అయినట్టుంది కదా సార్. అది గవర్నమెంట్ బిల్డింగ్ కట్టాడు, జడ్జిమెంట్ వాడలేదు. అంత బిల్డింగ్ కడితే అల్లరైపోతాం, నీకెందుకు ఆ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ అయినా అలా కడతాం, దాని గురించి అల్లరి అయిపోయాడు. తర్వాత ఆయన కొంచెం అహంభావం కూడా పెరిగింది. ఎస్, అందరు ముఖ్యమంత్రులకి అహంభావం పెరుగుతుంది, మంత్రులకి అహంభావం పెరుగుతుంది, పదవులు రాగానే ఇంకొంచెం ఎక్కువ పెరిగింది ఈయనకి. ఎందుకంటే 3 సార్లు గెలిచా, పంజాబ్ కూడా నా చేతిలో ఉన్నది, ఇంక 4 అహంభావం పెరిగింది. ఒక ఇంటర్నేషనల్ ఫిగరు, నేషనల్ పార్టీ స్టేటస్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. అంటే 4 రాష్ట్రాల్లో ఏ పార్టీకైనా 5-6% ఓట్ల కంటే పైన వస్తే నేషనల్ పార్టీ స్టేటస్. ఇవాళ మమతా బెనర్జీకి లేదు, ఎవ్వరికి లేదు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి ఉన్నది, కేజ్రీవాల్కి ఉన్నది. మిగతా పార్టీలకి లెఫ్ట్ పార్టీలు అయి పూర్వం నుంచి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకో 10 సంవత్సరాలు తగ్గిపోయినప్పుడు ఓట్లు వాళ్ళకి గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. ఇంకో 2 ఎలక్షన్స్ చూసుకొని మళ్ళీ గెలిస్తే ఇస్తాడు. సో ఇతను చాలా సాధించాడు, దేశవ్యాప్త పేరు తెలుసు, తప్పులు చేశాడు. ఆ తప్పులకి మధ్యతరగతి వాళ్ళు క్షమిస్తారా లేదా? రెండోని మొహమ్మద్ తీసిందా? పాలిటిక్స్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అస్తమానం కనపడేవాడి మీద చేంజ్ కావాలనుకుంటారు. తర్వాత ఈ విశేషంగా బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి గారు, మినిస్టర్లు ఈ 70 ఎమ్మెల్యే సీట్లలో దాదాపు 1,500 కోటిన్నర ఓటర్ మీద వీళ్ళు ఎంతో క్యాన్వాసింగ్ చేశారు, ఎంతో చేశారు, ఏదో తగ్గించారు. మెయిన్ థింగ్ ఏమిటంటే బీజేపీకి గెలిచారు అనుకోండి, ఇప్పుడు మేము మహారాష్ట్ర గెలిచాం, హర్యానా గెలిచాం, ఢిల్లీ గెలిచాం, మళ్ళీ మామూలు అయిపోయాం, పార్టీ రెడీగా ఉన్నాం. బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, తమిళనాడు ఎలక్షన్ ఒక సంవత్సరంలో వస్తున్నాయి, రెడీగా ఉన్న సంవత్సరంన్నరలో వస్తున్నాయి చెప్పుకోవటానికి, ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవటానికి ఢిల్లీ గెలిచామని. రేపు నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ని కలవటానికి వెళ్తున్నాడు 12-14 తారీఖున. ఢిల్లీ ఓడిపోయాడని న్యూస్ వెళ్తే ట్రంప్ ఏమంటాడు? ఢిల్లీ గెలిచేదని అన్ని సెంటిమెంట్. కానీ బీజేపీ ఢిల్లీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి పెద్ద లాభం. ఎందుకంటే కేజ్రీవాల్ వాళ్ళ అడ్డం లేకుండా వెళ్ళిపోతే సగం ప్రాబ్లం పోయింది రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి. అతనే విమర్శించే వ్యక్తి, అతనే వాళ్ళకి అడ్డంగా ఉన్నది కాబట్టి. సో కేజ్రీవాల్ ఓడిపోతే నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీకి ఇంకా పెద్ద విజయం. బీజేపీకి ఏంటి విజయం? ఒక్క నాయకుడు లేని రాష్ట్రం, 70 మంది ఎమ్మెల్యేల్లో మీరు ఒక్క పేరు చెప్పగలరా? అవును, బీజేపీకి మెయిన్ డ్రాబ్యాక్ కూడా అయి ఉండొచ్చు కదా సార్. అది ఎవ్వరు లేరు, ఒక్క నాయకుడు లేడు నరేంద్ర మోడీ తప్ప బీజేపీకి. కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు. సో కేజ్రీవాల్ని ఎలాగైనా బలి వేసి పంపించేయాలి, మనకు పాలిటిక్స్ స్మూత్ అయిపోతుందని 2 మేజర్ పార్టీస్ చూస్తున్నాయి. 2 కొలాబరేట్ కూడా చేసినాయి. సార్ ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడి ఉచితాలను ఒకళ్ళు అసలు ఉచితాలను ఇంకా పెంచేయడం కూడా జరిగింది కదా సార్. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. కానీ ఒక విషయం ఏంటంటే అందరూ అనేది ఉచితాల గురించి కేజ్రీవాల్ గెలిచాడు, ఉచితాల గురించి కేజ్రీవాల్ గెలిచాడు అంటే ఆ టైంలో నీరు ఫ్రీగా ఇచ్చాడు, పవర్ ఫ్రీగా ఇచ్చాడు. బస్ ఏమన్నాడంటే నీరు మనం ఇచ్చి బిల్లు కలెక్ట్ చేసి మీటర్ ఇన్స్పెక్టర్స్ ఇవన్నీ చేసే ఖర్చు వేస్ట్ ఖర్చు అన్నాడు. అది కరెక్టే కదా. అలాగే పవర్ కూడా
మీటర్స్ పెట్టాలి, అది అకౌంట్ చేయాలి, అది ఇది ఒక రకంగా అడ్మినిస్ట్రేటివ్ ఖర్చు తగ్గిపోతే చాలని చేశాడు. అది చేసేట మధ్య తరగతి వాళ్ళు 52-55% వాళ్ళకి ఏం ఉచితాలు ఇచ్చేది ఏం లేదు కదా. కానీ ఎందుకు వేస్తున్నారు ఓటు? మధ్య తరగతి వాళ్ళు ఏమి ఉచితం మధ్య తరగతి వాళ్ళకి లేదు. అందువల్ల అది ఉచితాలు ఏంటంటే బీజేపీ వ్యూ, వీడు గెలిచేది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఉచితాలు, మనం ఇంకా ఎక్కువ ఇద్దాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఏమన్నారు, కేజ్రీవాల్కి ఇచ్చే దానికంటే మేము ఎక్కువ ఇస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తాం అంటున్నారు. అది నమ్ముతారు కదా ప్రజలు, మనకేదో వస్తుందని. సో తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మధ్య తరగతి వాళ్ళు ఎంత చేశారు కేజ్రీవాల్కి 3 సార్లు? ఆయన మోహన్ చూసేసారా? కాదు, వీళ్ళకి వేయకూడదు, చిన్నవాడే ఉండాలి ముఖ్యమంత్రి అని ఒక లైన్కి వచ్చారు. అది ఈసారి ఉచితాల వల్లే గెలిచేశారు ఎలక్షన్ అంటారు. కానీ ఇప్పుడు బీజేపీ ఓడిపోయింది అనుకోండి, ఉదాహరణ కష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే హంగ్ అసెంబ్లీ అవుతుందేమో, బీజేపీ గెలుస్తుందేమో, ఇంత హడావిడి చేసాక, ఇంత ఎఫర్ట్స్ చేశాక అని అందరు ఫీలింగ్ ఉన్నా, సర్వేస్ ఏం రాలేదు. మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళ కేజ్రీవాల్తో నిలబడితే బీజేపీ ఓడిపోతే ఏంటి అప్పుడు బీజేపీ వాళ్ళకి ఈ ఉచితాలు ఇచ్చినా ఉపయోగపడలేదు, పర్సనాలిటీ చాలా లేదు అని వస్తుంది కదా. చాలా సీరియస్ ఎలక్షన్. ఇవాళ 6:30కి మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చే టైంకి చాలా ఇంపాక్ట్ వస్తాయి. కేజ్రీవాల్ ఓడిపోతే బీజేపీ మా ప్రధానమంత్రి గారు ఇమేజ్ వాళ్ళు గెలిచాం అని చెప్పుకుంటారు. కేజ్రీవాల్ గెలిస్తే మాత్రం చాలా పెద్ద ఇంపాక్ట్ మోడీ గారి ఇమేజ్ మీద ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ గురించి నేను చెప్పక్కర్లేదు. కేజ్రీవాల్ సాధారణమైన మనిషి కాదు, సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు. ఇండియా అలయన్స్ లో కాంగ్రెస్ తరివేయాలంటాడు, చాలా డివిజన్ తీసుకొచ్చేస్తారు. సో ఈవేళ ఇది చిన్న రాష్ట్రమైన ఒక చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ అయిపోయింది. అలాగే యమునా నది ప్రక్షాళనకు సంబంధించి కూడా ఇష్యూ అయితే నడుస్తుంది. ఈ రోజు కేసు కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు కేజ్రీవాల్ గారి మీద, హర్యానా గవర్నమెంట్ అదే ముఖ్యమంత్రికి సంబంధించి. ఇన్ని రోజులు ప్రక్షాళనకి సంబంధించి ఏమీ మాట్లాడినటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు ఎందుకు సడన్ గా మాట్లాడుతున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా ఆర్గ్యూ చేస్తున్నారు కదండి. ఒకటి ఏమన్నా పొల్యూషన్, గాలి పొల్యూషన్, ఇవన్నీ ఎన్నో ఇష్యూస్ వస్తాయి. మీరు ఓటు వేయటానికి ఇష్టం లేకపోతే ఒక మనిషికి మనం ఎన్నో కారణాలు చూడవచ్చు. ఓటు వేయటానికి ఇష్టం ఉంటే ఇవన్నీ పట్టించుకోం, అతనికే వేస్తాం. సో అందువల్ల అది పెద్ద ఇష్యూ కాదు. ఏదో ప్రొపగండా మీడియాలో ఇది బాగా అతని పరిస్థితి ఏమున్నది, ఏమన్నా పొల్యూషన్ అతను ఏం చేయగలరు, పొల్యూషన్ పైనుంచి వస్తుంది చెప్పుకోలేకపోయాడు. ఎస్, అతను ఫెయిల్ అయ్యాడు ప్రొపగండా యుద్ధంలో. ఈసారి ఫెయిల్ అయ్యాడు, చేసుకోలేకపోయాడు, ఒక్కడే అయిపోయాడు. పార్టీలో ఉన్న గొప్ప వాళ్ళు, మంచి తెలివితేటలు ఉన్న వాళ్ళని తరివేశాడు. ఈగోతో, జెలసీతో ఎవరిని ఉంచలేదు. ఒక మంత్రి చూడంలో సంతకం పెట్టేవాళ్ళు కూడా లేరు. ఇల్లిటరేట్, సెమీ లిటరేట్స్ ఉన్నారు వాడి క్యాబినెట్ లో. ఆతిషి ఏదో కొద్దిగా చదువుకున్నది అంతేగాని పొలిటికల్ గా ముఖ్యమంత్రి ఏం లేదు. ఆయన డెలిబరేట్ గా ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే ఇంటెలిజెంట్ గా ఉన్నారో పార్టీ నుంచి గెంటేశారు. ఈవేళ ఆ పరిణామాలు ఆయన మీదకి వస్తున్నాయి. ఆయన డిఫెండ్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. ఒక సుప్రీంకోర్టు న్యాయవాద, ఒక రిటైర్డ్ ఐఏఎస్, అందరూ వేల మంది ఆయనకి సపోర్ట్ చేశారు. 2013-15 ఎవరు లేరు. ఆయన కేజ్రీవాల్ చేసుకున్న ఇబ్బంది, ఇంటెలిజెంట్ పీపుల్, స్టేటస్ ఉన్న వాళ్ళని తరివేశాడు. ఎవరు లేరు ఈవేళ ఆయనకి. సో ఈ ప్రొపగండా అంతా అంటుకుంటుంది. ఓడిపోతే మాత్రం మళ్ళీ తెవులుకునేది లేదు, డిస్ట్రాయ్ అయిపోతాడు. పంజాబ్ గవర్నమెంట్ కూడా పడిపోతాయి. మీరు చిన్న విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఈ దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చింది. డిఎంకే, టీడీపీ, లేకపోతే ఏడీఎంకే, సమాజ్వాదీ పార్టీ, లాలూ పార్టీ, మమతా పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఒక్క ఎమ్మెల్యే అయినా సంపాదించుకుందామని. ఎవరు సంపాదించలేకపోయిన పరిస్థితి. కేజ్రీవాల్ పంజాబ్ లాంటి రాష్ట్రం, సిక్ డామినేటెడ్ రాష్ట్రం, ఆయన ఒక హిందూ వెళ్ళి క్యాప్చర్ చేసేటంటే ఎంత ఇంటెలిజెంట్ మ్యాన్ చూడండి, ఎంత ధైర్యం ఉన్న వ్యక్తి. అందువల్ల ఆ కొత్త పాలిటిక్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఓడిపోయేదంటే సాయంకాలానికి షాప్ మునిగిపోతుంది, ఇంకేం ఉండదు, బ్యాంక్రప్సీ అలా వస్తుంది పరిస్థితి ఆయన ఓడిపోతే. ఎందుకంటే ఆ కొత్త పాలిటిక్స్ వెళ్ళిపోతాయి, మళ్ళీ సాంప్రదాయం పాలిటిక్స్. 2 మేజర్ పార్టీలు ఉంటాయి, వాళ్ళకి టికెట్లు తీసుకుంటారు, పోతా ఉంటారు అంతే. అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఓడిపోయాక మర్నాడే దుకాణం మీరు అలా కుంటుకుంటా వెళ్తూ ఉంటుంది కొన్ని రోజులు. మళ్ళీ అధికారంలో రావటం చాలా కష్టం, చాలా కష్టం. నేషనల్ పార్టీ ఢిల్లీలో ఓడిపోతే. సో కేజ్రీవాల్కి ఎలక్షన్ కాదు, దేశానికి కూడా ఒక సిచ్యువేషన్. నేషనల్ పార్టీస్కి తప్ప కొత్త రీజనల్ పార్టీస్ రాగలవా లేవా? కొత్త విధానం, కొత్త పాలిటిక్స్ వస్తాయా? సామాన్యులైన వాళ్ళు వస్తారా లేదా?
ఆ ప్రశ్న మాత్రం మనకి ఇవాళ జవాబు వస్తుంది. కేజ్రీవాలే పాస్ చేసుకున్నాడు. కేజ్రీవాల్ ఎనిమి నంబర్ 1 ఎవరంటే కేజ్రీవాలే. ఆయన ప్రవర్తన తప్పులు చేసి అండర్ ఎస్టిమేట్ చేశాడు. ఇవన్నీ ఇవాళ సాయంకాలానికి మనకు బయటికి తేలుతాయి ఎంతవరకు ఇంపాక్ట్. కరెక్ట్. అలాగే తెలుగు ప్రజల ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటే సార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి అక్కడ ప్రచారం కూడా చేశారు, కొంతమంది మంత్రులు కూడా అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ఒకటి తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది, కొద్దిగా లేదంటాం కరెక్ట్ కాదు. తర్వాత తెలుగు ప్రజలకు కూడా నేను అనుకుంటున్నా, కేజ్రీవాల్ ఈ సౌత్ ఇండియన్స్ వాళ్ళని ఎక్కువ తీసుకోలేదు దగ్గరికి. వాళ్ళ పెద్ద జనాభా ఉండినా వాళ్ళతో కంఫర్టబుల్ గా లేరు. వాళ్ళని కూడా తీసుకుందాం, వాళ్ళకి ఒక ప్లేస్ ఇద్దామంటే ఉపయోగం తీసుకోలేదు లాస్ట్ టైం. అందువల్ల వాళ్ళు బీజేపీకి ఎక్కువ వేస్తారని మనం భావించవచ్చు. ఈసారి కేజ్రీవాల్ చేసిన తప్పది. ఎక్కడ ఎవడు ఒకరు కనపడి ఆయన చుట్టూరా దాదాపు ఢిల్లీలో పాపులేషన్ 10% ఓటర్ సౌత్ ఇండియన్స్ ఉంటారు. మలయాళీస్, తమిళియన్స్, ఆంధ్రాస్ 10% ఉంటారు. 8% ఒక్కరి కనపడి దాని చుట్టూరా ఒక్కరు లేడు. సో అందువల్ల ఆ ఇంపాక్ట్ వస్తుంది, బీజేపీకి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కలిసి వస్తాయి బీజేపీకి. ఇలాంటి అన్ని కలిసి వచ్చినాయి. గెలుస్తుందా బీజేపీ? గెలవదు, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంకా ఆ హుషారు చూసి గెలుస్తారంటున్నారు, కానీ ఇంకా ఎలాగుంటుంది మధ్యతరగతి వాళ్ళకి 2-3 విధానాలు ఉంటాయి. ఇష్టం లేకపోతే ఇంటికాడ కూర్చుంటారు. న్యూస్ ఎదికి వెళ్ళాలి, మన ఉపయోగం లేదని. ఉత్సాహంగా ఉంటే వెళ్ళేస్తారు. కోపం ఉంటే కూడా పెద్ద టర్నౌట్ వచ్చి ఎగరగొట్టేస్తారు. ఎప్పుడైనా ప్రభుత్వాలు పోతున్నాయంటే మధ్యతరగతి వాళ్ళు కోపం చేశారు. మీరు ఎక్కడ చూసినా, ఏ ఎలక్షన్ చూసినా, ఆంధ్ర అవునే, తెలంగాణ అవునే, మీరు ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఉచితాలు ఇద్దాం, లేబర్కి వెళ్ళి జంటగా వేస్తారంటారు. కానీ మధ్యతరగతి వాళ్ళు మర్చిపోతారు, ఆయన నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళకేం అక్కర్లేదు, వాళ్ళకి ఏ అక్కర్లేదు అనుకుంటారు. కానీ మధ్యతరగతి ఒక స్టేట్ ఆఫ్ మైండ్. మధ్యతరగతి అంటే మీరు ₹1,00,000 సంపాదించినా, 2 లక్షలు సంపాదించినా మీరు ఫీల్ అవ్వద్దు, నేను మధ్యతరగతి వాడిని. ఆ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ మనసు ఎలా ఉన్నదో రాజకీయ పార్టీలు టచ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఓడిపోతారు. అది కేజ్రీవాల్ చేసేనా? మధ్యతరగతి వాళ్ళు లెక్కలేదు, నేను లేబర్ నాకే ఉచితాలు ఇచ్చాను, నేను నాకే వేస్తాను అనుకున్నా అంటే పోలేదు. సో మధ్యతరగతి వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు ఇవాళ ఎలక్షన్. ప్రతి ఎలక్షన్ భారతదేశంలో, ఇతర దేశాల్లో కూడా మీరు మర్చిపోదు, మధ్యతరగతి వాళ్ళకి ఎప్పుడైతే కోపం వచ్చిందో గవర్నమెంట్ ఎగిరిపోతుంది. డొనాల్డ్ ట్రంప్ ఎలా గెలిచేదంత విశేషంగా ఈసారి మధ్యతరగతి వాళ్ళకు ఫీలింగ్ వచ్చింది ఆ దేశంలో, మనకేం ఇంకా ప్లేస్ లేదు ఇక్కడ. అది వచ్చిందా లేదా ఇంకా ఎవరు పట్టలేకపోతున్నారు. కానీ అదే డేంజర్ ఇవాళ కేజ్రీవాల్కి. అలాగే ముస్లింస్ కూడా 13% ఉన్నారు కదా సార్, వాళ్ళ ఓట్ల ప్రభావం ఎట్లా ఉండొచ్చు అంటారు? ముఖ్యంగా దాదాపు ఒక 7 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కూడా అంటున్నారు. ఒకటి ఏంటంటే లాస్ట్ టైం 5 ముస్లిం క్యాండిడేట్స్ నిలబెట్టాడు, 70 మందికి కేజ్రీవాల్ 5 గెలిచాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ డెలిబరేట్ గా ముస్లిం ఓట్స్ మనం సంపాదిద్దాం, ముస్లిం ఓట్స్ మనకి వేస్తారు, ముస్లిం ఎమ్మెల్యేలు 3-5 మనం సంపాదిస్తే చాలు అని కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రమైన ప్రయత్నం ఈసారి చేస్తాం ముస్లిం ఓటర్స్ కోసం. సో కేజ్రీవాల్కి అక్కడ నష్టం వస్తుందా చూడాలి. ముస్లిం ఓటర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వేస్ట్ అయిపోతుంది, బీజేపీకి ఉపయోగమేమో అంటే కేజ్రీవాల్కి వేస్తారు. సో ఆ డైలమా ఇంకా బయటికి రాలేదు. 5-6 సీట్లు ఎవరికి వెళ్తాయి? అది కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఆఖరికి అవి ఏమైనా ఉపయోగపడతాయా కేజ్రీవాల్కి? హంగ్ అసెంబ్లీ అంటే ఎవరికి మెజారిటీ రాకపోతే ఆయనకి ఇస్తారా, అది వేరే విషయం. కానీ తప్పకుండా ముస్లిం ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఫోకస్ అయింది కాబట్టి కేజ్రీవాల్కి ఇది కూడా ఒక పెద్ద నష్టం. ఇది కూడా పెద్ద నష్టం. ముస్లిమ్స్ ఏ రకంగా వేస్తారు? కేజ్రీవాల్ గెలిచే గౌరవత్నం చేద్దామా? అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ వీళ్ళందరూ కూడా క్యాన్వాస్ చేసి చెప్పారు కేజ్రీవాల్ గెలిచే అవకాశం ఉన్నది, కేజ్రీవాల్కి వేయాలని. సో వాళ్ళ మాట వింటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్తారా, ఇంకా తేలలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కేజ్రీవాల్ డ్యామేజ్ చేస్తాం. అలాగే మీరు ఇందాక చెప్పినట్లు చాలా మంది అంటే కేజ్రీవాల్ కొంచెం ఒంటెత్తు పోకలాగా వెళ్ళారని చెప్పన్నారు కదా, లాస్ట్ మినిట్ లో కూడా ఆపుకు సంబంధించిన నేతలు కొంతమంది బీజేపీలో కూడా వచ్చి చేరారు కదా సార్, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చు అంటారా? అదే లేదు, వాళ్ళు ఎవరికి టికెట్లు ఇవ్వలేదు. తర్వాత నేను ఇందాక చెప్పిన మాట, ఎవరికైనా పర్సనాలిటీ ఉన్నదా, ఎవరైనా కొద్దిగా నిలబడి మాట్లాడతాడా? కేజ్రీవాల్ ఈ 15 సంవత్సరాల్లో వాడి పార్టీ నుంచి తోశారు, ఇవాళ ఎవరిని ఉండనివ్వలేదు. బీజేపీకి ఏమైందంటే వాళ్ళకి నాయకులు లేరు ఢిల్లీలో, ఎందుకంటే హైకమాండ్ అక్కడ ఉండటం, ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం. అలాగే కేజ్రీవాల్ ఆయన హైకమాండ్ ఎవరిని పెరగనివ్వలేదు.
మనీష్ సిసోడియాకి ఆర్టీసీ కొద్దిగా చదువుకున్నది అన్నాను. ఆమెకి పొలిటికల్ గా బ్యాక్గ్రౌండ్ లేదు, నమ్మకంగా ఉంటారని ముఖ్యమంత్రి చేశారు. ఉమ్, ఒక్క వ్యక్తి అక్కడ కొద్దిగా టాలెంట్ ఉన్నాడు, మాట్లాడగలడు, కేజ్రీవాల్కి ఇలా అలా ఇచ్చేవాడు ఎవరు లేదు. ఏమన్నా మిఠాయి కౌరులాగా మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం ఎవరో నైస్ గా చెప్పి ఏమన్నా వినిపించుకుని సొంత పనులు చేసుకుని చేస్తారు కానీ కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళి సలహా ఇచ్చే మనిషి మాత్రం లేరు. సలహా ఇచ్చే మనిషి ఎవరు లేరు. ఎవరి దగ్గర రానివ్వడం దగ్గర అది ఒక కాంభావం అయిపోయింది. ఈవేళ ఆయనకి లోటు అది. ఆయన డిఫెండ్ చేసేవాళ్ళు 2013-15 వందల మంది సుప్రీంకోర్టు అడ్వకేట్, 1000 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఢిల్లీలో, డాక్టర్స్ అందరూ ఇతర దేశాల నుంచి వచ్చి క్యాన్వాస్ చేశారు. వాళ్ళ డబ్బులతో క్యాన్వాస్ చేశారు. 2013-2015 అవును. సొంతంగా వచ్చి 1000 మంది. వాళ్ళు ఎవ్వరు లేరు, ఒంటరిగా అవ్వారు. అందువల్ల కేజ్రీవాల్ ఆయన డిస్ట్రాయ్ అయిపోతాడా లేదా ఆయన చేతిలోనే ఉన్నది. ఈవేళ ఎన్ని తప్పులని కలిసి 15 సంవత్సరాలు దాదాపు 3 ఎలక్షన్స్ అంటే ఒక జనరేషన్ డామినేట్ చేసేది ఢిల్లీ మర్చిపోదు. అందువల్ల ఆయన చేసిన తప్పు లీడర్షిప్ పెరగనివ్వలేదు, ఎవరికి మర్యాద ఇవ్వలేదు, ఎవరినైనా చాలా హీనంగా చూసాడు. అవన్నీ ఇప్పుడు ఇంటికి వస్తాయి కదా ఒక స్టేజ్ తర్వాత. కేజ్రీవాల్కి కష్ట పరిస్థితి ఉన్నది. ఓడిపోతాడు, గెలుస్తాడు, ఇంకా మనం చెప్పలేం. ఓటింగ్ ప్యాటర్న్ ట్రయాంగిల్ ఆఫ్ ఫైట్ ఏ రకంగా వెళ్తాది. మిడిల్ క్లాస్ విసుకొచ్చేసిందా, వీడు పోవాలి అని వచ్చింది అనుకోండి, ఇక ఫినిష్ అయ్యి తుక్కుగా గెలిచిపోతాడు, ఓడిపోతాడు. అందువల్ల ఇది ఒక కీ ఎలక్షన్ అయిపోయింది. ఓడిపోతే మాత్రం నరేంద్ర మోడీకి ఇది తీరం లోటు, ఎందుకంటే అంత క్యాన్వాస్ చేశాక వేయలేదు. బీజేపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈసారి, అది మనం చూడాలి. రైట్, చివరిగా ఏమంటారు సార్ ఓవరాల్ గా ఢిల్లీ ఎలక్షన్స్ కి సంబంధించి మీరేమని చెప్తారు? నేను అనుకుంటున్నా కేజ్రీవాల్ ఎన్ని గుణాలు చెడ్డ గుణాలు ఉన్నా మనకి కొత్త పాలిటిక్స్ కావాలి. పాత పాలిటిక్స్, ఈ డబ్బు ఓట్లు పంచిపెడతా అది కూడా ఢిల్లీలోకి వచ్చేస్తుంది. రాదని చెప్పకపోతే నేను అబద్ధాలు ఆడే మనిషిగా నేను తేలు. ఆంధ్ర స్టైల్, తమిళనాడు స్టైల్ పాలిటిక్స్ తీసుకొచ్చారు. ఈసారి ఢిల్లీలో డబ్బులు పంచిపెట్టారు, జోళ్ళు పంచిపెట్టారు, చీరలు పంచిపెట్టారు అని ఎన్నో చెప్పాడు కేజ్రీవాల్ హిమ్సెల్ఫ్. ఈ ఎలక్షన్ మాత్రం ఇంకా స్పాయిల్ చేసేసి ఢిల్లీ ఎలక్షన్ 2013, 2015, 2020 కాన్షియస్ గా మనం కొత్త పాలిటిక్స్ ఓట్ వేయాలని వేశారు. అది కేజ్రీవాల్ పాన్ చేసుకున్నాడా? శీష్ మహల్ అని, అద్దాల ఇళ్ళని, కరప్షన్ అని, లిక్కర్ స్కామ్ ఎవరిని లెక్క పెట్టకుండా పొగరు మొత్తంగా ఉంటారు. అధికారంలో రాగానే పొగరు వచ్చేస్తుంది. ఎక్కువ అయిపోయిందా, ప్రజలకు కోపం వచ్చిందా, అది వస్తే మాత్రం అతను సేవ్ చేసేది లేదు. అతను పని హిస్టరీ చరిత్ర కేజ్రీవాల్ పరిపాలించేది ఒకసారి చెప్పేది సాయంకాలం లోపల వస్తాయి. మధ్య తరగతి కీ ఓటర్స్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఓటింగ్ వస్తారా, ఈవేళ ఓటింగ్ వచ్చి వ్యతిరేకం వేస్తారా, బీజేపీకి వేస్తారా, ఈ 3 పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఎలక్షన్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి మహా డిబేట్, చూస్తూనే ఉండండి.